ఒకవేళ రైతు భరోసా కనుక రిలీజ్ చేయకపోతే ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇంకా డ్యామేజ్ అవుతుంది, ప్రభుత్వం ఇంకా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే రైతులు ఇదివరకే ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారు. రీజన్ ఏంది? రైతు రుణమాఫీ మొత్తం కాలే, తర్వాత రైతులు పంట పండించేటటువంటి పంటకు నీళ్ళు వస్తలేవు, తర్వాత రైతులకు సంబంధించిన యూరియా బత్తాలు లేవు, తర్వాత రైతుల పంట బోనస్ ఇవ్వలేదు, తర్వాత రైతులకు కౌలు రైతులకు పైసలు ఇవ్వలే, రైతు కూలీలకు పైసలు ఇవ్వలే, తర్వాత రైతులకు పెన్షన్లు కూడా 4,000 రూపాయలే వస్తలేవు, 2,000 రూపాయల పెన్షన్ కూడా చక్కగా వస్తలేవు, రైతులకు సబ్సిడీలు ఇవ్వలేదు, ఆ తర్వాత రైతు భరోసా కూడా చక్కగా లేదు. ఇవన్నీ విషయాలపైన కొంత కాంగ్రెస్ ప్రభుత్వం పైన రైతులు వ్యతిరేకంగా ఉన్నటువంటి విషయం రేవంత్ రెడ్డికి తెలుసు. కాబట్టి రేవంత్ రెడ్డి కూడా చాలా క్లియర్గా మంత్రులకు చెప్పిండట, ఆ తర్వాత అధికారులకు కూడా చెప్పిండట, రైతు భరోసా డబ్బులు రెడీ చేస్తున్నాం, ఆ రైతు భరోసా డబ్బులు అకౌంట్లో వేయడానికి రెడీగా ఉన్నాం, లేట్ అయినా పర్లేదు. రేవంత్ రెడ్డి చెప్పిండట, లేట్ అయినా పర్లేదు రైతులకు రైతు భరోసా ఇద్దామనే ముచ్చట రేవంత్ రెడ్డి చెప్పిండట. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇంకా లేట్ అయినా పర్లేదు ఏంది? ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ వానాకాలం పంట వస్తుంది కదా, ఇంకో నెల అయితే వానాకాలం స్టార్ట్ అవుతుంది, మళ్ళీ వానాకాలం పంట నాట్లేస్తారు, దుక్కు దున్నుతారు, మళ్ళీ వానాకాలం పంటకు సంబంధించినటువంటి వ్యవహారం నడుస్తూనే ఉంటుంది, పత్తి గింజలు వేస్తారు, ఆ తర్వాత పత్తి వండిస్తారు, ఆ తర్వాత మక్కలు వండించే మక్కలు, కూరగాయలు వండించే కూరగాయలు, మళ్ళీ పంట స్టార్ట్ అయిపోతుంది. ఎండాకాలం పంట ఇప్పుడు ముగిసిపోయింది, దగ్గర దగ్గర ఆల్రెడీ మొత్తం దుక్కిలు దున్నిచ్చి రెడీ పెట్టిరు. ఎండాకాలం పంటకు సంబంధించిన ధాన్యం కూడా అయిపోయింది. ఎండాకాలంలో పత్తి ఉంటుంది కదా, కాటన్, అవన్నీ దున్నిస్తారు. ఇప్పుడు మళ్ళీ వానవాడుతోటే కథ విత్తనాలు వేస్తారు. ఇప్పుడు మళ్ళీ వానకాలం పంట స్టార్ట్ అవుతుంది. రేవంత్ రెడ్డి ఇంకా రైతు భరోసా లేట్ అయినా పర్లేదు రైతుల అకౌంట్ పడాలని అంటున్నట. మరి లేట్ అయినా పర్లేదు అంటే ఇంకా ఎంత లేట్ చేస్తారు? రేవంత్ రెడ్డి చెప్పిండు, మొదటి విడత ఎకరానికి ఇచ్చినాం, రెండో విడత ఇప్పుడు 2 ఎకరానికి ఇస్తున్నాం, మూడో విడత కూడా అతి త్వరలో వేస్తాం అకౌంట్లో అని రేవంత్ రెడ్డి చెప్పిన మాట. మరి మూడో విడత 3వ ఎకరానికి రైతు భరోసా ఇప్పటిదాకా ఎందుకు రాలేదు? ఇప్పటిదాకా రాకపోవడానికి గల కారణం ఏంది? మంత్రులు చాలా ఓపెన్గా రేవంత్ రెడ్డి చెప్పిరట, రైతు బంధు పైన తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది జనాల్లో. ఎమ్మెల్యేలు మాకు క్లియర్గా చెప్పిరు, ఎమ్మెల్యేలను రైతులు అడుగుతురట, ఎమ్మెల్యేలను రైతులు ప్రశ్నిస్తురట, కాబట్టి సర్పంచ్లను కూడా రైతులు ప్రశ్నిస్తురట రైతు బంధు ఏమైందని చెప్పి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రైతు బంధు ఇవ్వాల్సిందే, ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, రైతు బంధు మాత్రం రైతుల అకౌంట్లో వేయాలా, లేకపోతే ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది, ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది, రాబోతున్నటువంటి ఎన్నికలలో ప్రభుత్వం చాలా ఇబ్బంది పడే అవకాశం ఉండొచ్చు అని చెప్పి మంత్రులు చాలా క్లియర్గా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయారట. ఆ తర్వాత ముఖ్యమంత్రి మంత్రులతో పాటు అధికారులను కూడా అడిగిండు, కలెక్టర్లను వాళ్ళని వీళ్ళని కూడా అడిగి తెలుసుకునే కార్యక్రమం చేసినట. ఏంది పరిస్థితి, గ్రామాలలో ఎట్లుంది పరిస్థితి, కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి పబ్లిక్ ఏమనుకుంటారు అని చెప్పి రేవంత్ రెడ్డి అడిగితే అధికారులు కూడా చెప్పిరట, రైతు భరోసా గురించి వ్యతిరేకం ఉన్నది, కేవలం 3 ఎకరాలకు రైతు భరోసా రావాల్సి ఇంకా 3 ఎకరానికి కూడా రాలేదు, 2 ఎకరాలకే రైతు భరోసా ఇచ్చారు. కాబట్టి జనాలందరూ కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఎంత ఎకరం ఉంటే అంత ఎకరానికి రైతు బంధు ఇచ్చేది, 100 ఎకరాలు ఉంటే 100 ఎకరాలు కూడా ఇచ్చిన, పంట పండిస్తే కథం రైతు బంధు ఇచ్చిండు. రేవంత్ రెడ్డి మాత్రం రైతు బంధు ఇవ్వడానికి కింద మీద పడుతుండు.